హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ నుంచి ఒక మంచి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక అప్డేట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకునే ముందు ఈ వీడియోకి అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీకి సంబంధించి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 సంబంధించిన ఎడిట్ ఆప్షన్ అయితే రేపటి నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఏ పర్టికులర్స్ అనేది ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ క్లియర్గా ఒక వెబ్ నోట్ ద్వారా ఇక్కడ టీఎస్పీఎస్సీ రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి మనం దానికి సంబంధించినటువంటి వెబ్ నోట్ని అయితే ఒకసారి క్లియర్గా చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు అండి, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎడిట్ ఆప్షన్ సంబంధించి ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ గ్రూప్ 1 సర్వీసెస్ జనరల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నెంబర్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. The candidates are directed go through the following notification group 1 services to 2024 కి సంబంధించి ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకున్నట్లయితే the candidates who have applied for the above recruitment are hereby informed that the edit facility could be available on commission website www.tspsc.gov.in from 23/3/2024 at 10 AM నుంచి 27/3/2024 వరకు అయితే ఉండడం జరుగుతుంది. అప్ టు మీరు 5 PM వరకు కూడా ఎడిట్ చేసుకునే ఫెసిలిటీ అయితే టీఎస్పీఎస్సీ కల్పిస్తుంది. హెన్స్ ద క్యాండిడేట్స్ ఆర్ డైరెక్టెడ్ టు రెక్టిఫై ద మిస్టేక్స్ ఇఫ్ ఎనీ బయోడేటా పర్టికులర్స్. ఇందులో ఏంటి అంటే మీరు ఎడిట్ చేసుకోవచ్చు అండి. నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది, అలాగే ఫోటో అండ్ సిగ్నేచర్ అండ్ ప్రిఫరెన్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే అప్పుడు ఉండేది, బట్ ఇప్పుడు ఇస్తారో లేదో కొంచెం చూడాలి ఒకసారి. నాకు తెలిసి చేంజ్ చేసుకునే వీలు ఉంటుంది ఖచ్చితంగా. ఇన్ ద అప్లికేషన్ by utilizing the edit option in this regard the candidates are directed go through the following instructions అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ వీటికి సంబంధించిన బయోడేటా పర్టికులర్స్ అయితే ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎడిట్ చేసుకోవాలంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే టీఎస్పీఎస్సీ ఇచ్చిందని వాటికి సంబంధించి ఒకసారి క్లియర్గా చెక్ చేద్దాం. ముందుగా వచ్చేసి candidates are informed that this edit option will be considered strictly for one time only. ఈ ఎడిట్ ఆప్షన్ సంబంధించి ఓన్లీ ఒక్కసారి మాత్రమే మీరు వీటికి సంబంధించి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఏమైతే మిస్టేక్స్ ఉన్నాయో ఒకసారి క్లియర్గా చూసుకున్న తర్వాతనే మీరు ఎడిట్ ఆప్షన్ అనేసి ఎడిట్ చేసుకున్న తర్వాతనే సేవ్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇన్స్ ద క్యాండిడేట్ షుడ్ షో ద ఆల్మోస్ట్ కేర్ వైల్ యూజింగ్ ద ఎడిట్ ఆప్షన్స్ యాజ్ దిస్ ఎడిటెడ్ డేటా విల్ బి కన్సిడర్ అప్ టు ఫైనల్ సెలెక్షన్. అంటే మీరు ఒక్కసారి ఎడిట్ చేసిన డేటా అనేది ఫైనల్ సెలెక్షన్ వరకు అలాగే ఉంటుంది. మీరు ఎడిట్ చేసే ముందే ఖచ్చితంగా అన్ని చూసుకున్న తర్వాతనే ఎడిట్ పై క్లిక్ చేసి మీకు సంబంధించిన సబ్మిట్ అయితే కొట్టాల్సి ఉంటుంది. ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు వ్యూ దేర్ బయోడేటా అండ్ అదర్ పర్టికులర్స్ విచ్ ఆర్ మేడ్ అవైలబుల్ టు హిమ్ ఆర్ ఈజీలీ ఐడెంటిఫై ద రాంగ్ ఎంటైర్ డేటా సంబంధించి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీ యొక్క బయోడేటా సంబంధించి పర్టికులర్గా షీ అప్లై చేశారా, హీ అప్లై చేశారా అనేసి ఇక్కడ క్లియర్ అవైలబుల్గా ఉంటుందండి దానికి సంబంధించి కూడా. అలాగే ఆఫ్టర్ ఎడిటింగ్ క్యాండిడేట్స్ మీ డౌన్లోడ్ దేర్ కరెక్టెడ్ పీడిఎఫ్ అప్లికేషన్ ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్. అంటే మీరు ఎడిట్ చేసిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది ఒకసారి ఖచ్చితంగా పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఫర్దర్ రిఫరెన్స్గా మీకు యూజ్ అవుతుంది ఫర్దర్గా. ఇఫ్ ద క్యాండిడేట్స్ చార్జెస్ ద స్టేటస్ ఫ్రమ్ అన్ఎంప్లాయిడ్ టు ఎంప్లాయ్, ఇది ఒక విషయాన్ని మీరు ఇక్కడ క్లియర్గా నోట్ చేసుకోండి. ఎవరైతే అన్ఎంప్లాయ్ సంబంధించి ఎంప్లాయ్ ఉండి అన్ఎంప్లాయ్ మీద అంటే టిక్ చేస్తారో వాళ్ళకి సంబంధించి ఒకవేళ మీరు అన్ఎంప్లాయ్ అని రాంగ్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఎంప్లాయ్ అయ్యి ఉండి వారికి సంబంధించి 120 ఫీజుతో అంటే టువర్డ్స్ ద ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి హ్యావ్ టు పే 120 రూపీస్ టువర్డ్స్ ద ఎగ్జామినేషన్ ఫీ అనేది ఇవ్వడం జరిగింది. ఇఫ్ ద క్యాండిడేట్స్ ఆర్ చార్జెస్ ద స్టేటస్ ఫ్రమ్ అన్ఎంప్లాయిడ్ టు ఎంప్లాయ్ దెన్ దే హ్యావ్ టు పే 120 రూపీస్ అండి. మీరు ఎంప్లాయ్ నుంచి అన్ఎంప్లాయ్కి సంబంధించి ఎవరైతే ఇక్కడ చేంజెస్ అయితే పెడతారో వారికి సంబంధించి మీరు ఎడిట్ చేయాలనుకుంటే 120 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇఫ్ క్యాండిడేట్స్ ఆర్ మేడ్ కరెక్షన్ దిర్ బయోడేటా దే హ్యావ్ టు అప్లోడ్ ద రిలవెంట్ సర్టిఫికేట్స్ అండి. మీకు ఒకవేళ ఖచ్చితంగా సర్టిఫికేట్స్ ఉంటే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇందులో ఏదో ఒక సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసినా పర్లేదండి. ఖచ్చితంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లై చేయడానికైతే అంటే అప్లోడ్ చేయడానికైతే ప్రయత్నించండి. చార్జెస్ ఇన్ ద చేంజెస్ ఇన్ ద కేటగిరీ సంబంధించి ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే ఏమేమి చేంజ్ చేసుకోవచ్చు అంటే టోటల్గా 9 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అండి. అలాగే సర్టిఫికేట్ టు బి అప్లోడెడ్, ఏమేమి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలంటే దీనికి సంబంధించి ఎస్ఎస్సి సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇక కమ్యూనిటీ ఓసీ ఇన్ అదర్ కేటగిరీ సంబంధించి కూడా చేంజ్ చేసుకోవచ్చు.
అలాగే ఈడబ్ల్యూఎస్ సంబంధించి కూడా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే పిహెచ్ ఎవరైనా క్యాండిడేట్స్ ఉంటే చేంజ్ చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించి నో అంటే ఎస్ నో అని ఉంటుంది కదా, దానికి సంబంధించి చేంజ్ చేసుకోవచ్చు. స్పోర్ట్స్ కేటగిరీ సంబంధించి కూడా ఎస్ అని పెడితే నో అని, నో అని పెడితే ఎస్ అని కూడా మీరు చేంజ్ చేసుకునే వీలు ఉంటుంది ఖచ్చితంగా. ఎన్సీసీ సంబంధించి, అలాగే ఆర్యూ ఎంప్లాయీ సంబంధించి, అలాగే స్టడీ సర్టిఫికేట్ సంబంధించి కూడా చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక సర్టిఫికేట్స్ విషయానికి వచ్చినట్లయితే మీరు ఈ కింది సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఏదో ఒక సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేస్తే బెటర్ ఫ్రెండ్స్. ఇక irrelevant documents are uploaded will be not be accepted under any circumstances అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఫైనల్గా మీరు ఇప్పుడు ఎడిట్ చేసిన దాన్నే ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. మీరు ఎగ్జామినేషన్ లేదా హాల్ టికెట్ వచ్చేసరికల్లా మీరు ఏదైతే డేటా ఎడిట్ చేస్తారో అదే డేటా ఉంటుంది. ఒకవేళ ఎడిట్ చేయని డేటా మాత్రం అలాగే ఉంటే అది ఫైనల్ సెలెక్షన్ వరకు కూడా అలానే ఉంటుందంటూ కూడా ఇక్కడ టీఎస్పీఎస్సీ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగిందండి. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ద టీఎస్పీఎస్సీ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్ ఇఫ్ ద క్యాండిడేట్స్ హ్యాస్ నాట్ యూటిలైజ్ ద ఎడిట్ ఆప్షన్. ఎవరైతే ఈ ఎడిట్ ఆప్షన్ సంబంధించి యూజ్ చేసుకోరో వారికి సంబంధించిన డేటా అనేది అలాగే అవైలబుల్గా ఉంటుందండి. టీఎస్పీఎస్సీ వచ్చేసి ఇలాంటి డేటా అనేది ఎడిట్ చేసుకునే దానికైతే వీలు ఉండదు. అది క్లియర్గా ఇక్కడ పాయింట్లో మెన్షన్ అయితే చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి టీఎస్పీఎస్సీ సంబంధించినటువంటి గ్రూప్ 1 ఎడిట్ ఆప్షన్ సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి, వాళ్ళకు కూడా కొంత యూజ్ అవుతుంది. చాలామంది కామెంట్ చేయడం జరిగింది ఏ ఆప్షన్స్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు, నేమ్ చేంజ్ చేసుకోవచ్చు అనేసి. ఇక ఈ వెబ్ నోట్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి వెబ్ నోట్ అయితే అనేది క్లియర్గా చెక్ చేయండి, లేకపోతే వీడియో చూడండి. వీడియో చూడని ఇష్టం లేకపోతే మాత్రం వెబ్ నోట్ అనేది క్లియర్గా మీరు చదవండి. ఒకసారి చదివితే మీకు క్లియర్గా కొన్ని పాయింట్స్ అయితే అర్థమవుతాయి క్లియర్గా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.